ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దెబ్బతో రామలక్ష్మి లవ్ ఫెయిల్ అయ్యి నీకు రామలక్ష్మికి ఆ రఘురామ్ తొందరలోనే పెళ్లి చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. బావా దా బావా. ఏంట్రా? రా బావా చెప్తాను. ఆడుకుందాం బావా. నువ్వు ఆడుకోరా. ఇందాక నుంచి ఒక్కడనే ఆడుకుంటున్నాను బావా, బోర్ కొడుతుంది. ఎదురుగా ఎవరొకరు ఉంటేనే కదా ఆట బాగుండేది. నాకు మూడు లేదురా, నన్ను వదిలే. నాకు మాత్రం మూడుందా ఏంటి? ఆడు బావా, మూడదే వస్తుంది, ఆడు. చెప్పిన మాట వినవా? ఎప్పుడు మీ మాటలు మేమే వినాలా? మా మాటలు మీరు వినరా? మా చిన్న వాళ్ళని మీ పెద్దవాళ్ళు ఎప్పుడూ తొక్కేస్తూనే ఉంటారు. నీతో మాట్లాడడం కంటే కాసేపు ఆడడం బెటరు. పద ఆడదాం. బావా, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఇక్కడ మేం సీరియస్ గా ఆడుతుంటే మధ్యలో నువ్వేంటి? నువ్వు ఉండరా. బావా, నువ్వు చెప్పు. చెప్పే బావా, లేకపోతే వదిలేలా లేదు. చెప్పు బావా, సూపర్ గా ఉన్నాను కదా? సూపర్ గా ఉన్నావా, యావరేజ్ గా ఉన్నావా అని చెప్పాల్సింది బావా. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? రే నువ్వు ఉండరా. బాగుంది. సింపుల్ గా బాగుంది అని అంటావేంటి బావా? బిట్టు, నువ్వు చెప్పరా, ఎలా ఉన్నాను? బావా కనీసం బాగుందనైనా అన్నాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. కుళ్ళురా కుళ్ళు నీకు. మీ బావ కళ్ళతో చూసి చెప్పు. ఏంటి, నీ అందం వర్ణించడానికి కళ్ళు మార్చుకోమంటావా? అది అస్సలు కుదరదు. అబ్బా అబ్బా, అక్క చూడు ఎంత అందంగా ఉందో. నువ్వు చెప్పు. ఆద్య అందంగా ఉంటుందా, నేను అందంగా ఉంటానా? అది బావకి అక్క ఎంత అందంగా ఉందో చెప్పడానికి మాటలు రావట్లేదు, చూసావా? రే ఆడుకుందామని చెప్పి ఈ మాటలన్నీ ఎందుకురా? నువ్వు చెప్పు బావా. ఆటదేమో తర్వాత ఆడుకోవచ్చు. ఈ అక్క అందంగా ఉంటుందా, లేదా మన బంగారు ఆద్యక్క అందంగా ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఇద్దరు అందంగానే ఉంటారు. అలా కాదు బావా, తనా నేనా, ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు.
మా బావ మనసులో ఆ జక్కి అందంగా ఉంటుంది. ఇంతకీ ఎంత పందం? రే నువ్వెక్కడ దొరికావురా? బావా చిన్నపిల్లాడు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. హో, సరేరా పందెం 1000 రూపాయలు ఇస్తా. నువ్వు ఓడిపోతే చారు అక్క అందగత్తె అని 1000 సార్లు నోట్స్ లో రాసి చూపించాలి. సరేనా? సరే సరే పందెం. ఉమ్, బావ చెప్పడం వీళ్ళు చెప్పడం కాదు. స్కూల్లో నా ఫ్రెండ్స్ని తీసుకొస్తా, వాళ్ళని అడుగుదాం. నీ ఫ్రెండ్స్ నీకే సపోర్ట్ చేస్తారు. నువ్వు తీసుకొస్తే నీకు సపోర్ట్ చేస్తారుగా. మనుషులు చెప్పడం కాదురా, ఆ ప్రకృతి చెప్పాలి. ప్రకృతి అంటే ఆ, గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. సరే, ఆ, నా ఫ్రెండ్స్ వద్దు, నువ్వు తెచ్చిన వాళ్ళు వద్దు, ఉమ్, ఆకాశాన్ని అడుగుదాం. ఆకాశాన్ని అడగడం ఏంట్రా? రైతులు అడిగితే ఆ ఆకాశం వానే కురుస్తుందని చెప్తారు కదా మా పెద్దనాన్న. మనం కూడా ఆకాశాన్ని అడుగుదాం. పదంకల్ లెక్క పెట్టే లోపు వాన పడిందంటే మా ఆద్యాకే అందంగా ఉన్నట్టు, లేదంటే నువ్వు అందంగా ఉన్నట్టు. ఒరే బిట్టు, ఏంట్రా ఇది? ఆకాశాన్ని అడగడం ఏంటి? ఎవరు అందంగా ఉన్నారు అని కంపేర్ చేయడం ఏంటి? అవునక్క, ఆ రోజు రైతుల కోసం చిరంజీవి గారు అడిగితే కురిసిన ఆ వాన ఈ రోజు ఈ బిట్టు కోసం రేయ్, కురవదా? వద్దురా. నువ్వాకు బావా. ఇదేమన్నా మాయ బజార్ సినిమానా? అడగ్గాని అన్ని అయిపోవడానికి. ఆ వాన ఎలాగూ పడదు. ఓకేరా, నేను రెడీ. నేను రెడీ. ఆహా. ఇదిగో ఆకాశం. ఈ ఇద్దర్లో మా అజ్జక అందగత్తైతే వాన పడాలి. రెడీ? 1 2 3 4 బిట్టు 5 బిట్టు 9 ఇదేంటి? మా అజ్జక అందగత్తే. ఏ ఏ ఏ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.